నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలన చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ పెరుగుతోందా? ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన శాసనసభ్యులను సీఎం కేవలం పైరవీకారులుగానే చూస్తున్నారా? తన వద్దకు వస్తున్న ఎమ్మెల్యేలలో 80% మంది కేవలం సొంత ప్రయోజనాల కోసమే వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద బాంబు పేల్చారా? అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదా? ముఖ్యమంత్రిని కలవాలంటే వయా వేం నరేందర్ రెడ్డి రూట్ వెళ్లాల్సిందేనా? ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లోనూ ఇదే హాట్ టాపిక్. అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి ఎందుకు అంత అసహనంతో ఉన్నారు? ఎమ్మెల్యేల వాదన ఏంటి? ఈ స్టోరీలో కంప్లీట్ గా చూద్దాం, స్కిప్ చేయకండి. సాధారణంగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు, రోడ్లు, డ్రైనేజీలు, నిధులు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ తెలంగాణలో సీన్ రివర్స్ అయిందా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను వదిలేసి కేవలం పైరవీల మీదనే ఫోకస్ పెడుతున్నారా అంటే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాల నుంచి అవును అనే సమాధానమే వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తన అత్యంత సన్నిహితుల వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మన వాళ్ళల్లో రాజకీయాలు రాణించాలనే తపన, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కంటే అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలనే ఆలోచనే ఎక్కువగా ఉంది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తనను కలవడానికి వస్తున్న ఎమ్మెల్యేలలో దాదాపు 80% మంది నియోజకవర్గ సమస్యల పేపర్లు కాకుండా సొంత పైరవీల కాగితాలే చేతిలో పెడుతున్నారని సీఎం భావిస్తున్నారట. ఇంతకీ ఎమ్మెల్యేలు సీఎం వద్దకు తెస్తున్న ఆ పైరవీలు ఏంటి? ప్రజా సమస్యలు కాకపోతే మరేం అడుగుతున్నారు? సీఎం సన్నిహిత వర్గం లీక్ చేస్తున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యేలు ఎక్కువగా కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయించుకోవడం, భూ వివాదాలను సెటిల్ చేయడం, తమకు అనుకూలమైన రాష్ట్ర స్థాయి అధికారుల పోస్టింగ్ల కోసమే సీఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతోంది. దక్షిణ తెలంగాణకు చెందిన ఒక కీలక ఎమ్మెల్యే నిత్యం పేపర్లు, టీవీ ఛానల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ అవినీతి గురించి నీతులు మాట్లాడుతుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వచ్చిన ప్రతిసారి కేవలం భూ వివాదాలకు సంబంధించిన పేపర్లు తప్ప మరేం పట్టుకురారట. గతంలో ఇదే భూ వివాదం విషయంలో సదరు ఎమ్మెల్యే తనకు సన్నిహితంగా ఉండే మరో 3 ఎమ్మెల్యేలతో కలిసి ఒక పోలీస్ అధికారిపైనే ప్రివిలేజ్ మోషన్ కు ప్రయత్నించినట్టు సీఎం వర్గం బహిరంగంగానే ప్రచారం చేస్తోంది. ఇక మరికొందరు ఎమ్మెల్యేల కథ అయితే మరీ విచిత్రం. ఏసీబీ కేసుల్లో దొరికిపోయిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడాలని, వారికి లూప్ హోల్స్ కల్పించాలని సీఎంపై ఒత్తిడి తెస్తున్నారట. మరికొందరు తమ అనుకూల అధికారుల పోస్టింగ్ల కోసం లాంబింగ్ చేస్తున్నారట. ఇవన్నీ చూశాకే రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల తీరుపై విరక్తి కలిగిందని, అందుకే వారికి అపాయింట్మెంట్లు తగ్గించేశారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా తయారైందంటే సీఎం అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారంట ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఎవరు అపాయింట్మెంట్ అడిగినా నన్ను కాదు, నా మిత్రుడు ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కలిసి వెళ్ళండి అని సీఎం ఆఫీస్ నుంచి సమాధానం వస్తుందట. దీంతో ఎమ్మెల్యేలంతా వేం నరేందర్ రెడ్డి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే ఎమ్మెల్యేల అసంతృప్తి మరో లెవెల్ కు చేరింది. వేం నరేందర్ రెడ్డిని కలిసినా ఒక్క పని కూడా కావడం లేదని, ఆయనకు ఇస్తున్న వినతి పత్రాలని బుట్ట దాఖలు అవుతున్నాయని ఎమ్మెల్యేలు లోపల మదన పడుతున్నారట. సీఎంను నేరుగా కలిసి అవకాశం లేక మధ్యవర్తుల ద్వారా పనులు కాక ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే ఈ కథనానికి మరో కోణం కూడా ఉంది. సీఎం వర్గం చేస్తున్న ప్రచారాన్ని కొందరు ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఉత్తర తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తన ఆవేదనను వెళ్లగక్కారు. తొలకరి కురిసి పక్షం రోజులు దాటినా రైతులకు యూరియా అందుబాటులో లేదని, కొన్ని చోట్ల వడ్లు ఇంకా కళ్ళల్లోనే ఉండిపోయాయని, గ్రామాల్లో ఈ 2 ప్రధాన సమస్యలపై సీఎంకు వివరించి తక్షణమే పరిష్కారం కోరడానికి వస్తే సీఎం కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆ ఎమ్మెల్యే వాపోయారు. ప్రజా సమస్యలపై వస్తే పైరవీకారులుగా ముద్ర వేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. మరో ఎమ్మెల్యే అయితే సీఎం రేవంత్ రెడ్డిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ₹1 నిధులు ఇవ్వలేదని, అడిగితే ఇప్పుడు అంతా ఆర్థిక వ్యవస్థ లేదు, దానికి బదులుగా నెలకు ఒక 5 కోట్ల రూపాయల చొప్పున కాంట్రాక్టు బిల్లులు తెచ్చుకోండి అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తమకు సూచించారని సదరు ఎమ్మెల్యే లీక్ చేశారు.
తీరా సీఎం చెప్పినట్టే తాము కాంట్రాక్టు బిల్లుల కోసం వస్తే ఇప్పుడు తమను కమిషన్ల కోసం వచ్చే పైరవీకారులుగా బద్నాం చేయడం ఏంటని సదరు ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే అటు సీఎం రేవంత్ రెడ్డికి ఇటు ఎమ్మెల్యేలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ముదిరి పాకాన పడినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను వదిలేసి సొంత లాభాల కోసం చూస్తున్నారని సీఎం భావిస్తుంటే నిధులు ఇవ్వకుండా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా, పైగా తమపై పైరవీకారులనే ముద్ర వేస్తున్నారని ఎమ్మెల్యేలు కుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు అవసరమైతే పార్టీ మారడానికి కూడా రెడీ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం అసహనం వ్యక్తం చేయడం, ఎమ్మెల్యేలు ఓపెన్ గా అసంతృప్తి వెళ్లగక్కడం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మరి ఒకవేళ ఇదే గ్యాప్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇది పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.